అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది, లోకాన దొరకనిది. నీ దేవుని వరమది ఓ యువక, లోకాన దొరకనిది. నీ దేవుని వరమది ఓ యువతి, అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది. దేవుని కుమారుని యౌవన రక్తం తెచ్చిన భాగ్యమది. దేవుని కుమారుని యౌవన రక్తం తెచ్చిన భాగ్యమది. దేవకుమారుని పునరుద్ధానం సాధించిన ఘన విజయమది, సాధించిన ఘన విజయమది. అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది. శ్రీ యేసు పాదాల చెంతనే ఉన్నది, అడిగిన దొరకునది. శ్రీ యేసు పాదాల చెంతనే ఉన్నది, అడిగిన దొరకునది. జీవాధిపతి ప్రభు క్రీస్తేసు దివ్య సుబోధల సారమది, దివ్య సుబోధల సారమది. అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది. ఉత్తమమైనది ప్రేమకు పెన్నిది, క్రీస్తుని రాజ్యమది. ఉత్తమమైనది ప్రేమకు పెన్ని, క్రీస్తుని రాజ్యమది. నీ హృదయములో క్రీస్తుని సన్నిధి, పరిశుద్ధాత్మలో సాధ్యమది, పరిశుద్ధాత్మలో సాధ్యమది. అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది. ఆయన రాజ్యము ఆశతో వెదకుట నీకది మొదటి విధి. ఆయన రాజ్యము ఆశతో వెదకుట నీకది మొదటి విధి. ఈ లోకములో నీ అక్కరలను మానక తీర్చును దయానిధి, మానక తీర్చును దయానిధి. అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది, లోకాన దొరకనిది. నీ దేవుని వరమది ఓ యువక, లోకాన దొరకనిది. నీ దేవుని వరమది ఓ యువతి, అవసరమైనది ఒకటే ఉన్నది, అది ఎంతో విలువైనది. శుభోదయం, శుభోదయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధి అంటే అలా ఉండాలి. విశ్వాసం గొప్ప అంశం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉందును. నమ్మాల, ఆయన నామంలో కూడుకోవాలి. నామములో యేసు రక్షకుడు నమ్మాల. ఆయన నామం చాలా పేర్లు యేసు ప్రభుకి. క్రీస్తు రాజు, ఆయన నమ్మాల. ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవాలి మనం. ఆయన ఏం మారేలు దేవుడు మనతో ఎప్పుడు ఉండేవాడు. ఆయన నామమును నమ్మిన బిడ్డలు ఒక చోట కూడుకుంటే ప్రభు ఉంటాడు. ప్రభు ఈ స్థలంలో ఉన్నారు. మీరందరూ వచ్చినందుకు సంఘ కాపరిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రభు వాక్యము ధ్యానం చేసుకుందాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం
యోహాను సువార్త 12వ అధ్యాయం. మొదటి వచనము నుండి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ప్రభువునకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు యేసుతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అనకూడదు, ఒకరు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు జటామాంసి అత్తరు విలువగల అచ్చ జటామాంసి అత్తరు మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆతరు వాసనతో నిండాడు. ఆయన శిష్యులలో ఒకడనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. అతడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని అతడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. 7వ వచనము 8వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఈమెను మరియమ్మను దీనిని ఉంచుకొననియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ప్రభు ఈ మాటలో మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రార్థన పర్వతము మీద మా పితరులు ప్రార్థన చేసి ఉన్నారు. వారి ప్రార్థన ఫలితమే బాప్టిస్టు తెలుగు సంఘం 10 లక్షల మంది బాప్టిస్టు వారు, 3000 సంఘాలు, 30 పొల సమాజములు, 5 సమాజములు, రీజియన్స్ ఎంతగా విస్తరింపజేసినారు. జువెట్ గారు, జువిటమ్మ గారు, కొంతమంది సేవకులు, వారందరూ ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినారు. మీ మహాకృపను బట్టి ఈ కొండ మీద, ఈ ప్రార్థన పర్వతం మీద మేము కూడా కూడుకొని ప్రతి మాసము మొదటి దినమున ఈ విధముగా ప్రార్థించి మీ బంగారు మాటలు వినగలిగిన భాగ్యము దయచేసినందుకై స్తోత్రములు. వాతావరణము అనుకూలముగా లేకపోయినా వచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రములు. ఎంతోమంది బిడ్డలు రావాలను అని ఆశించి రాలేకపోయినారు తండ్రి, వారిని కూడా దర్శించండి, మరొక అవకాశం దయచేయండి. ఈ సమయంలో మీరు మమ్ములను మీ జీవ వాక్కుల ద్వారా దర్శించండి తండ్రి.
మీ స్వరము వినాలని మేము ఆశపడుచున్నాము. వినగలిగిన చెవులను, సిద్ధ మనస్సును మాకు ప్రసాదించి మీ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించుమని, బాధలు, ఇబ్బందులు, వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటున్నాము. వారికి ఆదరణ, స్వస్థత దయచేయమని, మీ పక్షముగా నిలిచిన మీ దీన సేవకుని తండ్రి మీ ఆత్మతో నింపి వాక్శక్తిని, ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ సాధనముగా మాత్రమే వాడుకోనుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, జీవము కలిగిన నామమున, ప్రేమ కలిగిన నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభుకి సమయము, కాలము. చాలామంది మనము ఉదయకాల సమయం అంటున్నారు, అనకూడదు. నేను కూడా నేర్చుకున్నా. కాలము, సమయం ఒకటే, పేపర్ కాగితం అన్నట్టు అనమాట. పేపర్ అన్నా కాగితం అన్నా చాలామంది అంటున్నారు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఒక భక్తుడు, ఆ విధంగా అనకూడదని. అది నేను నేర్చుకున్నాను. ఈ ఉదయకాలము, ప్రాతకాల సమయం అనొచ్చు, ఉదయకాల సమయం అనకూడదు. చాలామంది అంటున్నారు, నేర్చుకోండి. నేను నేర్చుకున్నాను, మీకు చెప్తున్నా. ఈ ప్రాతకాలము దేవుడు మన స్థలములో ఉన్నాడు. ఆయన దేవుడి స్థలములో ఉన్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానము కదా. ఎక్కడ ఇద్దరు కూడా ఆయన నామములో కూడుకుంటే వారి మధ్య ఉంటాను. ఉంటానంటే ఆయన మన కోరిక ఎదురు చూడకూడదు, మనం ఆయన కోరిక ఎదురు చూడాలా. విశ్వాసం అంటే అదే. ఆయన మాట నమ్మాలి. మనం ట్రైన్కి పోవాలనుకొని వెళ్తాం కదా. మనము చెప్పి 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 విసిగిపోయినా నేను. టైంకి రావటం నేర్చుకో. నాకు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు సమాధి కూడా చేయాలా. రాత్రి చాలా ఆలస్యం నిద్రపోయినా, అయినా కూడా చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో యేసు ప్రభు శిలువ మరణమునకు ముందు దినములు ధ్యానం చేసుకుంటున్నాం మనము. మెడిటేటింగ్ అపాన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఆఖరి దినములు, శ్రమ దినములు. ప్రభువు తెలుసు అన్నీ కూడా. ముందుగా అన్నీ తెలుసు. ఆయన ఏమి జరగబోతుందో తెలుసు ఆయనకి. తెలుసు ప్రభుకి. మార్కు సువార్త 10వ అధ్యాయము. అందరు బైబిల్ చూస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు పక్క వాళ్ళ బైబిల్ చూడండి. 32వ వచనము, 41వ పూట. 10వ అధ్యాయం. వారు అనగా యేసు ప్రభు తన 12 మంది శిష్యులు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యెరూషలేమునకు వెళ్తున్నారు వాళ్ళు ఒక పని మీద. నేను ప్రభు పాదాల దగ్గర అడిగి నేర్చుకున్నాను. ప్రత్యేకముగా వ్రాసినారు, యెరూషలేం వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి. ఎప్పుడు అలా నడవల, ఆయన గంభీరంగా నడుస్తున్నాడు. సింహములాగా నడుస్తున్నాడు ఆయన. ఆయన అడుగులు ఎప్పుడు ఆ విధముగా నడవలేదు. ప్రత్యేకముగా నడుస్తున్నాడు. ముందుగా నడుచుచుండగా శిష్యులు విస్మయముందిరి.
ఆశ్చర్యపడ్డారు. వెంబడించువారు భయపడిరి. ఒత్తుందాడ, భయపడిరి కాదు, భయపడిరి. ఏమిటి ఇలా నడుస్తుండే? ఎప్పుడు నడవలేదే, 3.5 సంవత్సరాలు ఇలా నడవలేదే మా ప్రభు. ఈ నడకలో ఏమిటా గంభీరత? టీవీ విస్మయ పొందినారు, ఆశ్చర్యపడినారు. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పారంభించెను. ఏం జరగబో చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు మానవుడు, దేవుడు ఆయన. జరగబోవు సంగతుల గురించి ప్రభువు చెప్తున్నారు. ఇదిగో చాలా ప్రత్యేకమైంది. వినటము కాదు, చూడండి, ఇటు చూడండి, నా మాటల వైపు చూడండి. ప్రతి అక్షరము కూడా ప్రాముఖ్యమైంది, ఒత్తు కూడా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథములో పొల్లు కూడా ప్రాముఖ్యమైంది. ఏది వదిలిపెట్టకూడదు. పొల్లు వదిలిపెడితే పొల్లు అనుకుంటుందంట. ఏంది నన్ను వదిలిపెట్టి చదువుతున్నారా వీళ్ళు? నన్ను వదిలిపెట్టారా అనుకుంటుంది. ఎందుకంటే వాక్య అక్షరం అంటే ఏంటి తెలుసా? నశించనిది. ప్రాణం ఉంటుంది మాటలకి, దేవుని మాటలకి. దీర్ఘము, పొల్లు అన్నీ కూడా గమనించాలి. ఒత్తు పలకపోతే ఒత్తు అనుకుంటుంది, నన్ను పలకలేదే, నన్ను వదిలిపెట్టాడు ఈయన, ఈ అమ్మ, నేనేం చేశాను అనుకుంటుందంట. నేను ఆలోచన చేస్తా అనుకుంటుంది. ఇదిగో మనం యెరూషలేము వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన వస్తుంది పలకాల, ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ఇక అప్పగింపాలి తెలుసు, ప్రభువుకు తెలుసు. వారు ఆయనకు మరణ శిక్ష విధించి వత్తు ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. తెలుసు ఆయనకి. రోమా ప్రభుత్వమునకు అప్పగిస్తారు. వారు ఆయన అపహసించి హేళన చేస్తారు. కామ ఆయన మీద ఉమ్మి వేసి ఉమ్మి వేస్తారంట. తెలుసు ఆయనకి. బాధగా నాకు చదవటానికి. నా రక్షకుడి మీద, నా ప్రభువు మీద ఉమ్మి వేస్తారంట. తెలుసు ఆయనకి. కొరడాలతో ఆయనను కొట్టి, తెలుసు ఎన్ని దెబ్బలు కొడతారో తెలుసు ప్రభువుకి. చంపెదరు. మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. అంత గంభీరంగా నడుస్తూ, ఎందుకు నడుస్తున్నావు ప్రభువా? ఎందుకు తెలుసా? మరణాన్ని చంపేయటానికి. జీవమైన యేసు మరణమును చంపటానికి పోతున్నాడు. మరణమును హతమార్చడానికి పోతున్నాడు. ఈ మధ్య ఒక పాట రాసినాడు, రాగం పెడుతున్నాడు కాల్విన్. మరణమును హతమార్చి మృత్యుంజయుడే లేచిన జయశీలుడేసును తలపోయేవా అని రాసిన. మరణమును హతమార్చినాడు. He was going to destroy the death. అందుకే ఆయన టీవీ.
ఎందుకేంటి అట్ట చూస్తున్నారు? మరణాన్ని చంపేస్తాడు. మరణానికి పవర్ లేదు. ఇంకా ఆధారం చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనము, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ అందరూ 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 కాలిపోయిన వాళ్ళు కూడా, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటకు వస్తారు. మరణం ఓడిపోయింది. నువ్వు యేసు నమ్మినా నమ్మకపోయినా తిరిగి లేస్తావు. డెత్ హ్యాస్ నో పవర్. యేసయ్య నమ్మితే పునరుద్ధానురాలువై లేచి పరలోకానికి పోతావు. యేసుని నమ్మకుండా చనిపోతే అగ్నిగుండంలో ఉంటావు. నరకములో శరీరముతో యాతన పడతావు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు ఏడుపు. మరి పెళ్ళి కావద్దా? కొరకటానికి ఏడవటానికి కళ్ళు కావద్దు? వస్తాయి. నరకములో కళ్ళు పళ్ళు ఉంటాయి, అవయవాలు ఉంటాయి. దప్పిక ఉంది. ధనవంతుడు కథ కాదది. ధనవంతుడు ఒక్కడు ఉండెను, లాజరు దరిద్రుడు ఉండెను అని రాసినారు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతు ఇప్పుడు కూడా యాతన పడుతున్నాడు. దప్పిక దప్పిక దప్పిక. మరణము శక్తి లేదు. మరణము హత్తు మార్చినాడు ప్రభువు. అందుకే ఆయన గంభీరముగా నడుస్తున్నాడు. ఆయన నడకలో టీవీ గంభీరత. దే వర్ సర్ప్రైజ్డ్. Disciples, never Jesus walked like that. అంత తెలుసు. ఎవరు రానియలే. యెరూషలేం వాళ్ళు, బేత్లెహేం వాళ్ళు. బేత్లెహేంలో పుడతాడని తెలుసు వారికి. మీకా ప్రవక్త చెప్పినా కూడా ఆయనను కుడి తొట్లో పెట్టారు. యేసయ్య నా ప్రభువుని తొట్లో పెట్టినారు. దగదగ మెరిసే సింహాసనాశుడు ప్రభు నా కొరకు కుడితి తొట్టిలో పుట్టినాడు, పశువుల శాలలో పుట్టినాడు. నా కోసము స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. యాజకులు, ప్రధాన యాజకులు వచ్చి సత్రం రూమ్ కావాలంటే ఇస్తారా? ఈరా ఖాళీ చేశాను ఇస్తారు. యేసయ్య స్థలం లేదన్నారు. నో రూమ్ ఫర్ హిమ్. యేసయ్య ఇంకా పస్కా పండుగ చంపేస్తారు ఆయన్ని. ఏం జరగబోతుందో చెప్పేశాడు కదా. అంతేకాదు, బాధగా ఉంది నాకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. The most religious people in Jewish nation, భక్తులందరూ చేరినారు. 26:3 ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలు కైపాను ప్రధాన యాజకుని మందిరములో కూడి వచ్చి యేసును మాయ ఉపాయము చేత పట్టుకొని
చంపవలెనని ఏకమై ఆలోచన చేసినారు. అందరూ ఏకగ్రీవముగా తీర్మానం, యేసు ప్రభు చంపాల. భక్తులు వీళ్ళు, పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు, బిషప్లు. సాతానుడు అంత మోసగాడండి, గుడ్డోళ్ళు చేసిన వాళ్ళని. దేవుడిని చూడలేకపోయినా. యేసు ప్రభు దేవుడు ఆయన, దేవుడే కాదు మహాదేవుడు ఆయన, చూడలేకపోయినారు. They are planning to kill him. ముప్పై 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినాడు. ఆయన పుట్టినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రవక్తలు చెప్పారు, స్పష్టముగా చెప్పినారు, మెస్సయ్య వస్తారు, కన్యమరియా గర్భములో పుడతాడు, బెత్లెహేములో పుడతాడు చెప్పినారు. బైబిల్ చదవలేదే, చదివినా కూడా గ్రహించలా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, హేరోదు దినములవి, హిస్టరీ, చరిత్ర ఇది. దినములు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశం జ్ఞాన యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజు, కింగ్ ఆఫ్ ద జ్యూస్. ఆ జనాంగము, యూదేతర జనాంగము, వాళ్ళు అన్యులు అంటారు. మనం అన్యులు అనే మాట వాడకూడదు. క్రైస్తవు, మనం కూడా అన్యులవే. వాళ్ళు అన్యులు, మనం క్రైస్తువులు కాదు. వీఆర్ ఆల్ నాన్ జ్యూస్, జెంటైల్స్ అంటారు మనల్ని. మనం కూడా అన్యులవే ఒకప్పుడు, ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాం. జ్ఞానులు యెరూషలేము వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజించడానికి వచ్చినాము. దేవుడు ఆయన, దేవుడే కదా పూజించేది. మేము దేవుడిని చూచున్నాము దర్శనంలో, నక్షత్రం చూచున్నాం. తెలుసుకున్నారు వాళ్ళు, పూజించాలి. మేము బట్ వర్షిప్ హిమ్, ఆరాధించాలా, పూజించాలా. మూడవ వచనము, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారు అందరూ. అయ్యా బైబిల్ చూస్తున్నావా? కనబడిందా నీకు? మత్తయి సువార్త బైబిల్ ది. కేకలు పెట్టి అరుస్తున్నా నేను, గుండెలో బాధ. నా ప్రభువుని గుర్తించలా, గుండె పగిలిపోతుంది. దేవుడు ఆయన్ని గుర్తించలేదే. రాసినారు. కాబట్టి రాజు, ప్రధాన యాజకులు, ఆపై హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు హేరోదు రాజు అతనితో కూడా యెరూషలేము అందరూ కలవరపడినారు. చెప్పాను చాలాసార్లు, అందుకని వీళ్ళు కొంతమంది లెక్కలేదు, అదే చెప్పబోతున్నాళ్ళు అని. పాట ఎంట్లా, ఇప్పుడు ఎన్ని పాట సార్లేదు నా పాట, పరిశుద్ధ పాట పాడినట్టు పాడతారు మళ్ళీ. కొంతమంది ఏం చెప్తారు నాకు తెలిసి గమ్మున ఉండరు. చూడండి, పాట పాడి మళ్ళీ తీయాల్సి, పరిశుద్ధ కూడా ఆంధ్రకి పుస్తకం తీసి పాడాల్సిందే. చూడండి బైబిల్. 33.5 సంవత్సరాలు ఉన్నాడు ప్రభువు. పుట్టినప్పుడు కలవరపడ్డారు. 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనము, 21వ పేజీ. ఆయన మెస్సయ్య, యేసురాజు, యేసు దేవుడు యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. మళ్ళీ మత్తయి 2లో చూడండి, 3వ వచనము,
ఈ సంగతి విన్నప్పుడు అతడు హేరోదు రాజు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. మార్పు లేదండి. 3 సంవత్సరాల్లో మార్పు లేదే. బోధ చేసేవాళ్ళు సరిగా బోధ చేయట్లా. ఆయన దేవుడు అని చెప్పటంలా బాధగా ఉందండి నాకు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ప్రభువుని ఎవరు గుర్తించలా అనుకుంటున్నారు. మీరు భ్రమపడుతున్నారు. యేసుప్రభు ఇంకా బయట ఉన్నాడు, మీ హృదయాలు లేడు. మార్పు లేదే, బ్రతుకులో మార్పు లేదే, తలంపుల్లో మార్పు లేదే, మాటల్లో మార్పు లేదే, క్రియల్లో మార్పు లేదే, బతుకు మారలేదే, కొత్త జన్మ లేదే, నూతన సృష్టి లేదే అనుకుంటున్నావు నువ్వు. సాతాను మోసము. చావనే చావరు అన్నాడు, బయటకు పంపాడు తోటలో నుంచి. అదే మరణం. మోసపడుతున్నావు బిడ్డ. 33 సంవత్సరాలుంటే యెరూషలేము వారు అందరూ ఈయన ఎవరో అని కలవరపడినారు. యేసయ్య కూడా చాలా బాధపడి ఉంటాడు. ఏడ్చాడు యేసు ప్రభు. ఎందుకు నన్ను గుర్తించలేదు? ఎందుకు అపవాది మోసములో పడ్డారు? జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు? కొంతమంది తెలుసుకున్నారు. సుమయోను, అన్న వాళ్ళు, శిష్యులు 11 మంది కొంతమంది తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకోతక్కిన వాళ్ళ గర్వము గుడ్డి వాళ్ళ గర్వాంతులుగా చేస్తుంది. గర్వం నాశనమునకు ముందు గర్వం. దేవుని ప్రజలు గర్వించినారు, తిరుగుబాటు చేసినారు దేవుణ్ణి. మాట వినలా. మాట వింటే విశ్వాసములో దర్శనం వస్తుంది. కళ్ళు తెరుచుకుంటాం. ఆయన మాటలు వినాలి, లెక్క చేయాలి. రాళ్ళు ఎత్తినారు. అవన్నీ చెప్పాను చాలాసార్లు. ఆయన కొట్టడానికి రాళ్ళు ఎత్తినారు. అందరూ ఆయన తృణీకరించినారు. He was rejected by many people. యెరూషలేము లోనికి వచ్చిన పట్టణమంతయు ఈయన ఎవరోని కలవరపడినారు. యేసు ప్రభు ఒక్కడే శిష్యులు కూడా పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు బొక్కినాడు. హీ డినైడ్ 3 times. పారిపోయినారు. ఎక్కడ పోవాలి? చచ్చిపోతాడు యేసయ్య. 6 రోజులకు 6 రోజులకు చచ్చిపోతాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు అని పిలుచుకున్నాడు. ఒక ఫ్రెండ్. హీ హ్యాడ్ ఎ ఫ్రెండ్. జీసస్ హ్యాడ్ ఎ ఫ్రెండ్. యోహాను సువార్త 11వ అధ్యాయం. రెండు మాటలు చదువుతున్నాను. 3వ వచనము 11:3. లాజరు అక్క చెల్లెండ్రు మార్తా మరియా, ప్రభువా ఇదిగో మీరు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. నేను చెప్పలా, రమ్మని చెప్పలా. నువ్వు ప్రేమించువాడు. యేసయ్య లాజరు అంటే ఎంతో ఇష్టం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించిన. లవ్డ్ 3 of them equally. బట్ లాజరస్ గురించి ఏం చెప్తున్నాడు ప్రభు? లాజరు రోగి ఉన్నాడని ఎరిగి యేసు వినినప్పుడు, లాజరు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచినాడు ఆయన. He waited 2 days. చచ్చిపోయిన దాకా ఉన్నాడు ఆయన. వెంటనే పోలా.
ప్రభుకు అన్ని తెలుసు. లాజరు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచినాడు. చనిపోయినాడు లాజరు. పదకొండు బంగారపు మాటలు ప్రభు అన్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. స్నేహితుడు 2 రోజులు ఆలస్యం చేసినాడు యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళటానికి. లాజరుని బ్రతికించినాడు. ఇక్కడేంటంటే 12వ అధ్యాయంలో అక్కడ 2 దినాలు ఆలస్యంగా వెళ్ళాడు. 12లో కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చినాడు. 6 దినములు ముందుగా వచ్చినాడు. యేసు ప్రభు కూడా మనిషే, చనిపోతాడని తెలుసు. ఆయన స్పష్టంగా కొడతారు, ఊమోస్తారు, చంపుతారు. రెస్ట్ తీసుకోవాలంటే ఎవరు ఉండారు? ఫ్రెండ్, యాజ్ అ ఫ్రెండ్. నాకు ఏడుపు వస్తుంది. ఎవరు లేరు ఆయనకి, నా ప్రభుకి ఎవరు లేరు. ఎందుకు చెప్తున్నా అంటే బాధగా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పినాను. యోహాను సువార్త 7వ అధ్యాయము. మీరందరూ బైబిల్ తీస్తే నాకు చాలా సంతోషం ఉంది. పేజీలు తిప్పుతుంటే ఫోన్లు తేకూడదు, బైబిల్ తేవాలా. నేను ఒప్పుకున్నది. లోకం అంతా ఉంటుంది, దాంట్లో బైబిల్ కూడా ఉంటుంది. పేరు చెప్పలే, నీ పేరు. బైబిల్ తెచ్చుకోవాలా. క్యారీ యువర్ బైబిల్. ఆయన సహోదరు 3వ వచనం, ఆయన సహోదరులు ఆయనను చూచి, యేసును చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎలాగొట్టున్నారు యేసయ్యని. బాధగా ఉంది. హిజ్ ఓన్ బ్రదర్స్ వెళ్ళిపోమన్నాడు. అయ్యా నీకు చాలా కష్టాలు ఉండేవి కదా, ఉండయ్యా, ఈడే ఉండయ్యా అనలా. వాళ్ళకి ఆ కష్టం వస్తుందని వెళ్ళిపోమన్నారు. 5వ వచనం, ఆయన సహోదరులైనను యేసునందు విశ్వాసం ఉంచలేదు. అంత భయంకరమండి. హిజ్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. వెళ్ళగొట్టినారు. ఎక్కడ పోవాలా? ఎక్కడ పోయిన అపాయమో. యోహాను సువార్త 11:53. కాగా ఆ దినము నుండి వారు మత పెద్దలు యేసును చంప ఆలోచన చేయుచుండిరి. ఎవరింట్లో చేర్చుకోరు ఆయన్ని, ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు తెలిసి వాళ్ళు కూడా చంపేస్తారు. యాభై 11:57 ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొన కలుగుటకు తమకు తెలియజేయవల ఆజ్ఞాపించినారు. వేగులు వారు తిరుగుతున్నారు, వాళ్ళు పట్టుకోవటం. ఎక్కడ పోతున్నాడు? మూమెంట్ చూడండి. ఆయన్ని ఎక్కడో పోతాడు ఆయన. స్థలం లేదు కదా. నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కాలువగానే మనుష్య కుమారునికి తల వాల్చుటకు స్థలము లేదు. స్థలము లేదు ఆయనకి. ఎక్కడ పోవాలా?
చనిపోయే ముందు కొంచెం విశ్రాంతి తీసుకోవాలా, నేను రెస్ట్ తీసుకోవాలా, ఆ తండ్రి సన్నిధిలో గడప ఎక్కడ పోవాలా లోకంలో. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు, ఎవరు చేర్చుకోలే. స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు, లాజరు ఇంటికి వెళ్ళినాడు. 12 కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసినారు. హోల్ విలేజ్. మార్తా మరియా లాజరును బట్టి ఆ గ్రామం అంతా రక్షణ పొందింది. బేతనయ్య, లాజరు 6 రోజుల ముందుగా విశ్రాంతి తన ప్రియులతో గడపటానికి వచ్చినాడు. యోహాను 1:11, 12 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించినగా ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు అధిక పిల్లల వాళ్ళు, యేసయ్యను అంగీకరించే బిడ్డల వాళ్ళు, ఆయన బిడ్డలు అక్కడికి వచ్చినాడు యేసయ్య. అక్కడ వారు ఆయనకి విందు చేసినారు. ప్రభువుకి ఆఖరి విందు చేసినారు. మార్తమ్మ ఉపచారం చేసింది, మరియమ్మ ఆయన అభిషేకించింది అత్తరుతో పగలగొట్టి. అద్భుతమైన మాట ఏంటంటే, రెండవ వచనం 12:2 మార్త ఉపచారం చేసినాం. లాజరు యేసుతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు. యేసైతే కూర్చున్నాడు, శిష్యులతో కూర్చోలా, స్నేహితుడు పక్కన వచ్చి కూర్చున్నాడు. యేసయ్య అని ఉంటాడు, లాజరు నీకు అపాయం వస్తుంది, నాతో కూర్చున్నావు, చంపేస్తారు నిన్ను, అయినా పర్లేదు ప్రభువా నీతో ఉంటాను. అలాగే వాళ్ళు ప్లాన్ చేసినారు. 12, 10, 11 లాజరును బట్టి, అతనిని బట్టి అంటే బైబిల్ చూడమ్మా, బైబిల్ చూడు. తాతయ్య చెప్పేటప్పుడు బైబిల్ చూడాలా. లాజరు అతన్ని బట్టి, లాజరును బట్టి యూదులు అనేకులు, నాకు ఇష్టం ఆ మాట, అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిది కనుక బాధగా ఉంది. ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. చంపారా? చంపారా? చంపలేదా? చంపారా? చంపలేదా? చంపారేమో. లాజరు సంగతి ఏమి రాయలేదే, సేవ చేసినట్టు ఏమి లేదే. దేవుడినే చంపిన లాజరు చంపలేరండి. ఇంకా ఎంతమంది ఆయన విశ్వాసం ఉంచుతారని చంపారేమో, చంపలేదేమో. పరలోకాన్ని పోతాం కదా, అందరు పోతారా? పోతారా? కొంతమంది ఇట్ట అంటున్నారేంది, పోతే లాజర్ని అడగండి పోయి, నిన్ను చంపారా చంపలేదా? రాయలేదు కదా బైబిల్లో. ఉంటే సేవ చేయాలి కదా మరి. లాజరు శిష్యులు ఇసుకరు ఏదో చనిపోయినప్పుడు లాజరు కూడా ఉండి చేయొచ్చు కదా, లేడే. వి డు నాట్ నో వాట్ హ్యాపెన్ టు లాజరస్. బైబిల్ ఈజ్ సైలెంట్. వీ మస్ట్ బి సైలెంట్. లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. యేసును చంపటానికి ఆలోచన చేసి చంపిన వాళ్ళు లాజరును చంపలేరా? కానీ మనకు తెలియదు, మనం ఏమనకూడదు. బైబిల్ మౌనంగా ఉంటే మనం కూడా మౌనంగా ఉండాలి.
అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. ఎందుకు వచ్చాడు 6 రోజుల ముందుగా? మనకు అవకాశం ఇవ్వటానికి. ఇప్పుడు కూడా ప్రభు రాకడకు ముందుగా ప్రభు మనతో ఉన్నారు. కొంతమంది జీవితాలు బయట ఉన్నారు. యేసు ప్రభు లోపల లేడు అని కూడా భ్రమపడుతున్నావు. నువ్వు ఉన్నాడని భ్రమపడుతున్నావు. లేడు ప్రభు. లవదొకే సంఘముతో అంటున్నాడు, సంఘస్థులతో, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీ లోపలికి వస్తా. అతడు నాతో, నేను అతనితో, నాతో, అతడు నాతో, నేను అతనితో. భోజనం ఉంది. అది భోజనం తెచ్చుకొని ఉన్నాడు బయట. లోపల వాళ్ళకి లేదు భోజనం తీసుకుని లోపలికి వస్తాడు. ఏంటా భోజనం? సరే, ప్రార్థన చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసయ్య బాగా ఆకలిగా ఉంది. శిష్యులు వెళ్ళారు. ప్రభు అలసిపోయాడు. సమరయ స్త్రీ వచ్చింది, నీళ్ళు అడిగాడు, ఆకలి అవుతుంది. ముప్పై 31లో అలాగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకున్నారు. అయ్యా వద్దులయ్యా, వేడుకున్నారంటే బతివులాడతా, తినయ్యా. ఆయనకి ఎంతో సంతోషంగా ఉంది. సమరయ స్త్రీ మారు మనసు పొందింది. సమరయులు అందరూ వస్తున్నారు, ఒకళ్ళు అనేకులు. వారు ఊరిలోంచి బయలుదేరి ఆయన ఎదుకు వస్తున్నారు. ఇక ఆకలి లేదు ఆయనకి, ఆకలి లేదు ఆయనకి, ఆకలి తీరిపోయింది. బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకున్నారంటే చాలాసార్లు అడిగారు, తినయ్యా. బైబిల్ పోతే మాట ధ్యానం చేయాలా. అందుకు యేసు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నది. యేసుప్రభు మాటలు, లోతైన మాటలు. నాకు ఆకలి తీరిపోయింది. ఎప్పుడైతే సమరస్తు రక్షణ పొందిందో ఆకలి తీరిపోయింది. మీకు తెలియని ఆహారం ఉంటుందని వారు చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకటి చెప్పుకున్నాడు. యేసు వారిని చూచాం. బైబిల్ అండర్లైన్ చేసుకున్నా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమైనది. యేసు ప్రభు ఆహ్వానిస్తే ఆయనతో కలిసి ఆయన చిత్తం నెరవేర్చాలా, ఆయన పని ముగించాలా. లోతైన వాక్యం అదే ఆహారం. ఆహారం లేకపోతే చనిపోతావు. ఆ పని చేయని వాడు చచ్చిపోయినట్టు లెక్క. ఆయన చిత్తము నెరవేర్చకుండా, ఆయన పని ముగించకుండా ఉన్నట్టయితే నువ్వు చచ్చిపోయి ఆత్మీయంగా. అన్నం లేకపోతే చచ్చిపోతారు కదా. రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమైనా చేసావు సేవ? నేను అడుగుతున్నా, ఏం సేవ చేసావు? ఆయన ఒక్క ఆత్మనన్నా లాగావు అగ్నిలో నుంచి? అసలు నువ్వు లాగబడ్డావా? అగ్నిలోంచి కొందరు రక్షించమన్నాడే యోధా పత్రికలో. ఎంతమంది లాగినావు నువ్వు? ఏమి లాగలేదే. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి, ఆయన సంతోషపరిచారు. ఆయనకి ఆహారం పెట్టి, ఇప్పుడు కూడా ఆహారం పెట్టచ్చు. నేను వాక్యం చెప్తాను, ఆయనకి ఆహారం పెడతాను. ప్రభు నాకు ఇచ్చిన వాక్యం బోధించాలి, ఆత్మను రక్షించాలా. ఈ మీటింగ్లో ఒక్క వ్యక్తి ఈ వాక్యము ద్వారా మేలు పొందితే దేవునికి సంతోషం, నాకు కూడా సంతోషం. అక్కడ వారు ఆయనకి విందు చేసినారు. నీకు విందు చేయొద్దు, ఏదో భోజనం పెట్టి ఆయనకి. విందంటే ఏం చేశారో ప్రభువుకి, ఎలా సంతోషపరిచారు. విందంటే బాగా సంతోషపడతారు. అందరూ వచ్చి ఆయన ఏం చేసినారు ప్రభువుని
తోడుగా ఉండి ఆయనకి ఆ ఆఖరి దినాలు 6 దినాలు ప్రభుతో ఉండి ఎంత తినటానికి బాల ప్రభు తిండిపోతు కాదు ఆయన. బట్ దే మేడ్ హిమ్ హ్యాపీ. అందరూ ఊరంతా రక్షణ పొందినారు. ఆకలి తీరిపోతానికి తెలియని ఆహారము, ఆత్మల రక్షణ. ప్రభు ఆకలి తీర్చాలి మనము. ఇప్పుడు కూడా ఆయన ఆకలి కొని ఉన్నాడు, దప్పికొని. నేను దప్పికొని ఉన్నాను. లోతైన అర్థాలు ఉన్నాయి. ప్రభు ఆత్మ బోధించును గాక. యేసు లాజరు ఉన్న బేతనీయకు, తాను మృతుల్లోంచి లేపిన లాజరు అని బేతనీయకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడి వారు ఆయనకి విందు చేసిరి. ది మేడ్ హిమ్ హ్యాపీ. ప్రభు రాకడికి ముందుగా ప్రభువుని చేర్చుకోవాలా, ప్రభు చిత్తము నెరవేర్చాలా. ఆయన అప్పగించిన పని తొదముట్టించాలా, ముగించాలి. నాకు ఇచ్చిన పని ముగియక నన్ను ప్రభు తీసుకోడు. నేను అడిగిన ప్రభు నీ ఇష్టం, నీ దగ్గర రావాలని ఆశపడుతున్నా. పౌలు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తు ఉండాలని ఆశ నాకుంది. కానీ ఆయన పని ఉంది ఇక్కడ. ఆయన పని ముగించింది అక్కడ నన్ను తీసుకోడు ప్రభు. ఆయన సేవకుడు, ఆయన రాయబారి. యేసు ప్రభు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకి పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. బేతనీలో ఉన్నవారు ఆయనకు విందు చేసిరి. ప్రార్థన చేసుకున్నాం. ఆయన చిత్తము ఒకటే. యేసు ప్రభు స్వరము వినిన తర్వాత ఆయన అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభు సువార్త వినాలి, మొదట లోబడాలా. ఆయన హృదయంలోకి అంగీకరించాలి, ఆయన జీవించాలి. పౌలు అన్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు. ఆ మాట పదజాలం గమనించండి. క్రీస్తు కాదు, క్రీస్తే నాయందు. కల్పించుకోండి అయ్యా, ధ్యానం చేసుకోండి. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తు సువార్త వినాలి, మేము ప్రకటించేవాళ్ళు సరిగా ప్రకటించాలి, అంగీకరించాలి, జీవించాలి, లోకాన్ని చూపించాలి. యేసును దేవుని చేతం ఎప్పుడు చెప్తాను నేను పాటలాగా. మళ్ళా పాట పాడుతున్నాను. క్రీస్తు సువార్త సరిగా ప్రకటించాలి. ఒక సేవకుడు, సేవకురాలు క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని జీవించాలి, క్రీస్తు లోకాన్ని చూపించాలి. ఎందుకంటే లోకం అడుగుతుంది, మేము యేసుని చూడాలా. వి వాంట్ టు సీ జీసస్. యేసుని ప్రకటించాలి. అది దేవుని చిత్తం. ఆ ప్రకటించే పని సంపూర్తి చేయాలి. We have to complete the work, the task entrusted to us. The responsibility. బాధ్యత నెరవేర్చాలి మనము. అది దేవుడి యొక్క సంకల్పము, దేవుడి ఇష్టము. అదే ఆహారము మనకు. లోతైన అర్థము. బేతనీకి ప్రభు వచ్చాడు. బేతనీ వారు ఆయనకు విందు చేసినారు. ఆయన చిత్తము నెరవేర్చుట ద్వారా, ఆయన వ్యక్తిగతముగా ఒక్కొక్కరికి అప్పగించిన పని ముగించుట ద్వారా ఆయన ఆకలి మనము తీర్చగలం, ఆయనకు విందు చేయగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మా మాటలకి ప్రాణము లేదు తండ్రి. మీ మాటలు నిత్య జీవపు మాటలు. మృతుల్లో నుంచి లేపిన లాజరు ఉన్న బేతనీకు మీరు 6 దినముల ముందుగా వెళ్ళినప్పుడు ఆ ఊరంతా రక్షణ పొంది అక్కడి వారు మిమ్మలను సంతోషపరుచున్నారు. అలాగే మా ద్వారా మా ఇరుగు పొరుగు వారు, మా పేటలో, మా గ్రామంలో రక్షణ పొందే భాగ్యము దయచేయమని. రాకడ దినములలో తండ్రి, మీ కుమారుని శ్రమలో మేము ధ్యానం చేస్తున్న ఈ సమయములో అయ్యా,
మీ చిత్తము జరిగించి మీరు మాకు అప్పగించిన పని నెరవేర్చే భాగ్యం, ముగించు భాగ్యము దయచేయమని, సంపూర్తి చేసే భాగ్యము దయచేయమని, వచ్చిన బిడ్డలందరి మీద మీ కృపా కటాక్షమును సమృద్ధిగా ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. వరుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారములు క్షమించండి. మామూలైన శోధంలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఈ ప్రాతకాలమున ఈ కొండ మీద ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరి హృదయ తలంపులకు ముఖ్యముగా ప్రభువుని చేర్చుకొని ఆయన్ని సంతోషపరచి ఆయన ఆకలి తీర్చుటకు తీర్మానించుకున్న బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నటులా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకం ఇమ్ము నా యేసు దేవుడా. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వాళ్ళు ముందుకు రండి. పెళ్ళి చేసుకొని యానివర్సరీ చేసుకుంటారు కదా. బర్త్డే బిడ్డలందరూ ముందుకు రండి. ఈ నెల మార్చి నెల బిడ్డలు అందరూ ముందుకు రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అనంత్, మార్చ్ చైల్డ్. ప్రేమగల తండ్రి, బిడ్డలు జీవించండి, కనికరించండి. ఈ నెలలో తండ్రి వారు జన్మించినారు ప్రభువా. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటుండగా కుటుంబాల్లో సమాధాన సంతోషాలు దయచేయమని, మిమ్మల్ని సంతోషపరచాలా. హ్యాపీ బర్త్డే. వెడ్డింగ్ ఎంతవరకు కాపాడినందుకు బిడ్డలను కృతజ్ఞత కలిగి సంతోషపరిచే భాగ్యం దయచేయండి. మంచి ఆరోగ్యం, కృపా కటాక్షం దయచేసి విశ్వాసంలో బలపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.